I-20 లాంచ్కు విచ్చేసిన అతిథులకు మరియు అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేను మా కొందరి ప్రొడ్యూసర్లను డైరెక్టర్లను అప్రోచ్ అయ్యి, సార్ మాదొకటి సినిమా ఉంది, వచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, ప్రతి వాళ్ళు అప్రోచ్ చేస్తున్నప్పుడు కొందరు ఏమన్నారంటే, అది చిన్న సినిమాయా, ఎవరు వస్తారు అని కొందరు నిరుత్సాహంతో బ్లెస్సింగ్స్ ఇవ్వకున్నా పర్వాలేదు కానీ వాళ్ళు కొంచెం ముభావంగా వాళ్ళు వ్యక్తపరిచారు. అయితే నేను ఇమ్మీడియట్గా ఫిలిం ఛాంబర్కి వెళ్ళి, ఇట్లా అయ్యా మీరు పలానా వాళ్ళని కలవండి అని అనగానే ఛాంబర్కి వెళ్ళి ఫస్ట్ కలిసింది శ్రీ కేఎల్ దామోదర ప్రసాద్ గారిని అడగగానే ఆయన ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఒకటే ఒకటి అన్నారు, చిన్న సినిమా కొత్త సినిమాని ఎవరయ్యా వాళ్ళు అన్నది, అవన్నీ ఎవరి పట్టించుకోవద్దు, ఈ చెవున వినండి, ఈ చెవున వదిలేసేయండి, మీరు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నప్పుడు ధైర్యంగా మీరు ముందుకు సాగండి, అక్కడ ఏమైనా ఇబ్బంది కలిగిందంటే మా దగ్గరికి రండి చేస్తామండి అని ధైర్యం ఇవ్వగానే ఆ రోజు నేను నా చిన్న సినిమాని పక్కకు మర్చిపోయి ఆ రోజు నేను సక్సెస్ సాధించినంత ఫీల్ అయ్యాను. నాకు అంత ధైర్యాన్ని ఇచ్చారు మా సార్ గారు. అట్లాగే ప్రసన్న కుమార్ గారు సారు వాళ్ళు కూడా అదే అన్నారు, ఏం లేదు ఈ రోజులో చిన్న సినిమాకి లైఫ్ ఉంది, చిన్న సినిమా తలుచుకుంటే ఏ ప్రేక్షకుడు రోడ్డు మీద పోయే ప్రేక్షకుడిని కూడా పిలిపించి కూర్చోబెట్టదు, చిన్న సినిమా అని మీరు నిరుత్సాహపడకండి అని అందరూ ధైర్యం ఇచ్చిన వాళ్ళే. ఇంకొకటి, నేను దాదాపు అంటే స్టూడెంట్ లైఫ్ అనుకుంటా, ప్రతి ప్రేక్షకుని సింహంలా గంభీరంగా ఫీల్ అయ్యేటువంటి సినిమా సింహరాశి సినిమా చేసిన వి సముద్ర గారిని కలవగానే అదో గొప్ప ధైర్యం అనిపించింది. సార్ థ్యాంక్ యూ సార్. ఇంకా నెక్స్ట్ సాయి వెంకట్ గారు రామానుజన్ సినిమా చేస్తున్నప్పుడు ఆ స్టిల్స్ ఆ యాడ్స్ చూసినప్పుడు ఒకటి అనుకున్నాను, ప్రొడ్యూసర్ అంటే ఇలా ఉండాలి, దర్శకుడు అంటే ఇలా ఉండాలి, అంటే ఆ సారు చెప్పే విధానం మాట్లాడే విధానం అంత పర్ఫెక్షన్లో కనిపిస్తుంటుంది. కాబట్టి సార్ థ్యాంక్ యూ, మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా పోతే నా సినిమాకి ప్రతి వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా కొత్త వాళ్ళు, కొత్త హీరో హీరోయిన్, కొత్త డైరెక్టర్, కొత్త బ్యానరు, కొత్త ప్రొడ్యూసర్, మిమ్మల్ని ఎవరు దేకుతారని ప్రతి వాళ్ళు నిరుత్సాహపరిచిన వాళ్ళే. ఎస్, నేను ఒప్పుకుంటున్నాను, నా డైరెక్టర్ కొత్త, నా హీరో కొత్త, నా బ్యానరు కొత్త, నా సినిమా కొత్త, కానీ నేను వచ్చేది కొత్త కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఆ కంటెంట్కు ప్రాణం పోసి జీవం పోసి ఇట్లా కళ్ళెదురు కనపడుతున్నటువంటి సిచ్యువేషన్ తయారు చేసిన నా డైరెక్టర్ మిస్టర్ సూగి రవీంద్ర డైరెక్టర్మా, నేను ఎప్పటికీ ఇతనికి బాగా కృతజ్ఞునిగా ఉంటాను. ఎందుకంటే నాకు ఎంతో సపోర్టుగా ఉండి ప్రతి చిన్న విషయాన్ని దగ్గర ఉండి అనాన్ని వేయం తెలుగాకు నేనుంటా సపోర్టుగా, కాబట్టి మంచి ధైర్యం ఇచ్చి పక్కన నిలబడ్డాడు కాబట్టి చాలా హ్యాపీ. ఇంకోటి, నా డైరెక్టర్ రవికి మంచి ఫ్యూచర్ ఉందని నేను కోరుకుంటున్నాను, బాగుండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మా సినిమా హీరో, ఆ హీరో గారు ముందు ఏదో పేరుంది, శాంతి మహారాజు. సరేనైనా ఈ అల్లూరు సీతారామరాజు మాదిరిగా శాంతి మహారాజు అని ఇంత పొడుగు ఎందుకు, నేను న్యూమరాలజీ ప్రకారంగా చేంజ్ చేస్తున్నానంటే, సార్ మీరు ఎలా చెప్తే అలా అన్నారు. అప్పుడు శాంతి కుమార్ పోయి సూర్యరాజ్, ఈ రోజు నుంచి సూర్యరాజ్ నా I-20 హీరో.
దయచేసి సూర్యరాజు గానే అందరూ కొంచెం గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజా మా హీరో ఎప్పటికీ, ఎందుకంటే ఈయన చూస్తున్నప్పుడు ఈయన చూసిన వాళ్ళు చాలా మంది ఏమన్నారంటే ఈ సినిమా చూసినప్పుడు, సార్ మీ హీరో అచ్చం కేజీఎఫ్ లాగానే ఉన్నాడు అని అన్నారు. అంటే చాలా అంతటి కాంప్లిమెంట్స్ సంపాదించాడు. చాలా హ్యాపీ. కూర్చోను, నీకు కూడా మంచి ఫ్యూచర్ ఉంది, కూర్చో. ఇక నాకు సినిమా మొదలైనప్పటి నుంచి వెన్నుదన్నుగా నాతో పాటు ప్రతి విషయంలో, అంటే అదేంటారు ఏదో అంటారు చూడండి, హార్దికంతో ముందుకొచ్చి, మహేంద్ర డెఫినెట్గా నువ్వు సక్సెస్ సాధిస్తావు, నువ్వు ఏదున్నా కానీ ప్రతిదీ నాకు చెప్పు, నేనుంటా నీ వెనుక అని పిఎన్ఆర్ ప్రొడక్షన్స్ సమర్పణలో పి నరేంద్ర రెడ్డి గారు వచ్చినందుకు చాలా హ్యాపీగా సార్. థ్యాంక్ యూ సార్. సార్ నాకు ఈ రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్, ఈ రెడ్డి గారు నాకు బాగా సపోర్ట్గా ఉండి ఈ సినిమా కంప్లీట్ కావడానికి నిలబడ్డారు. చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ దీంతో పాటు ఈ సినిమా ప్రొడ్యూసరు మహేంద్ర సార్, ఒక్క ప్రొడ్యూసర్ వల్ల సినిమా కంప్లీట్ కాదు. నాకు ఇదే పిఎన్ నరేంద్ర రెడ్డి గారు, ఇంకొక కో ప్రొడ్యూసర్ పి మనోహర దేవి, అంటే ఆమె కొంచెం ఆరోగ్య స్థితి బాగలేనందువల్ల రాలేకపోయింది. వాళ్ళ అబ్బాయి గారు వచ్చారు. హ్యాపీనా? వెల్కమ్. నెక్స్ట్ వీళ్ళ కూర్చో. నాకు పక్కనే ఉంటూ ఫ్రెండ్లీగా, శ్రేయోభిలాషిగా ప్రతిరోజు, సార్ మహేంద్ర ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, సినిమా ఆడుతుంది అని ధైర్యాన్ని ఇచ్చి నా శ్రేయోభిలాషి నిలబడేటి మనోహర్ బాబు గారు, ప్లీజ్. నా పెద్దలకు మరియు నన్ను ఆశీర్వదించి వచ్చిన మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు నా పాదాభివందనలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడడానికి కారణం మా ప్రొడ్యూసర్లు, నా ఫస్ట్ మూవీ చేసిన హుసేందరాయుడు, బొడ్డుపల్లి నారాయణ, వీళ్ళ రోజు అవకాశం ఇచ్చినందుకు నేను ఈరోజు స్థాయికి రాగలిగాను. దాంతోపాటు నాకు నరేందర్ రెడ్డి సార్ అని, మా నరేందర్ రెడ్డి సార్ నేను ఎప్పుడు ఎన్కరేజ్ చేసినప్పుడల్లా నాకు ధైర్యం చెప్పి నువ్వు ముందుకెళ్ళు అని చెప్పేసి నన్ను ఆర్థికంగాను ప్లస్ సపోర్ట్గాను ఉండి నన్ను ఈరోజు స్టేజ్ మీద నిలబెట్టిండు. అదేవిధంగా అందరూ నా మిత్రులు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ లైన్ రావడానికి కారణం ఏంటంటే, లింగసాపల్లి అనే విలేజ్లో రమేష్ అని ఒక నా మిత్రుడు, నా స్నేహితుడు, ఒక అమ్మాయి వల్ల ప్రాణాలు కోల్పోయాడు. అతను ఆధారంగా తీసుకొని ఈ లైన్ రాసి డెవలప్ చేసి చేయడం జరిగింది. అలాంటి నిర్ణయాలు ఎవరు తీసుకోవద్దని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అని చెప్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. I20 ప్రొడ్యూసర్ మహేంద్ర, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అట్లాగే హీరో గారికి, టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ అందరికీ ది బెస్ట్. మహేంద్ర ఒక మాట అన్నారు ఇందాక, ఛాంబర్కి వచ్చాను, కొంతమంది ప్రొడ్యూసర్ని ఈవెంట్కి రామని అడిగాం, వాళ్ళు రామన్నారు, కొంచెం ఇబ్బందిగా మాట్లాడారని. అవన్నీ మామూలేనండి, చాలామంది చాలా మాడుతుంటారు. బట్ మీరు ఛాంబర్కి వచ్చినా కానీ మేము చెప్పేది ఏంటంటే, సినిమా తీసినాక రాబాకండి, సినిమా తీసేకి ముందు వస్తే కనుక కొన్ని గ్రౌండ్ రియాలిటీస్ చెప్తూ ఉంటారు. చాలామంది సినిమా తీసి వస్తారు మా దగ్గరికి. సినిమా తీసుకొచ్చినాక మేము చేయగలిగిందే లేదు కాబట్టి మీరు చేసిన సినిమాకి డెఫినెట్గా సపోర్ట్గా ఉంటాం. నేను కానీ, ప్రసన్న కానీ, ఎవరైనా కానీ కౌన్సిల్ నుంచి. విష్ ద బెస్ట్. చిన్న సినిమా ఇక్కడ ఎక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా ఏమి ఉండదండి, ఆడే సినిమానే పెద్ద సినిమా. అది పేర్ల మూలంగా చిన్న సినిమా పెద్ద సినిమా విభజిస్తుంటాం, సముద్ర బాధ్యత దాని మీద. బట్ అందరికీ ఫస్ట్ టైం ఉంటుంది. మీరు అన్నారు ఫస్ట్ టైం అని. ఫస్ట్ టైం ఎవ్రీబడి అయితే ఫస్ట్ టైం, ఒకప్పుడు నేనకి ఫస్ట్ టైమే. సో ఫస్ట్ టైం ఈజ్ నాట్, నువ్వు ఆ లైన్లో దిగుదాం అనుకున్నావు, ఫస్ట్ లాస్ట్ యూ గాట్ ఇన్ టు ఇట్ అండ్ యూ ఆర్ లక్కీ దట్ యూ హ్యాడ్ సో మెనీ సపోర్టర్స్. చాలా మందికి అసలు ఉండరబ్బా, నువ్వు 4 పేర్లు చేసినావు ఇక్కడ. మా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా మంది ఒకళ్ళే వస్తారు, ఎవరున్నారు సపోర్ట్ అంటే నిన్నే సార్ అంటాడు, వెనకాల సపోర్ట్ ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. సో నీకు ఇంతమంది సపోర్ట్ ఉంటాం చాలా మంచి విషయం. సో వాళ్ళందరికీ కూడా నువ్వు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని ఆశిస్తూ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్స్. చిత్రం ట్రైలర్ లాంచ్కి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
I20 సాంగ్ చూసాం. ఏలేందర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, లిరిక్ రైటర్ చాలా బాగా రాశాడు, ఆడియో చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్ డైరెక్టర్. అలాగే మన హీరో పేరు మార్చారు, నేను మంచి మాట అన్నారు మహేంద్ర గారు. థ్యాంక్ యూ. సూర్యరాజ్ అంటే సూర్య అనే పేరు మీద అంతా సక్సెస్ ఇక్కడ, అలాగే రాజ్ అనే పేరు మీద అంతా సక్సెస్. తెలుగు ఇండస్ట్రీలో, తమిళ ఇండస్ట్రీలో, హిందీ ఇండస్ట్రీలో అన్నిట్లో ఆ పేరుకి రెండింటి పేర్లకు తిరగలేదు, సూర్యుడికి రాజుకి. అంత మంచి సక్సెస్ నేమో మంచి పేరు పెట్టుకున్నారు. ఆ సూర్యుడిలాగా రాజులాగా మీరు పెద్ద హీరో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా కూడా దర్శకుడు రవీందర్కి, నిర్మాత మహేంద్ర గారికి కూడా I20 అనే పేరు ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందో ఈ సినిమా కూడా అంత గొప్ప సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎంటైర్ టీంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేదండి, కంటెంట్ ఉన్నదే పెద్ద సినిమా. కంటెంట్ లేకపోతే అది ఎంత పెద్ద సినిమా అయినా చిన్న సినిమా. అలాగే పెద్ద వ్యక్తులు చిన్న వ్యక్తులు అనేది లేదండి, మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఎవరు వస్తే వాళ్ళే పెద్దోళ్ళు, ఆడిందే పెద్ద సినిమా, అదే ఫీల్ అవ్వండి. ఎందుకంటే ఇండస్ట్రీకైనా భూమి మీదకైనా ఒకళ్ళుగానే వస్తాం, ఒకళ్ళుగానే యుద్ధం చేస్తాం. కానీ మనం చేసుకునే పాజిటివ్ని బట్టి మన వెనక ఎంతమంది రావాలనేది ఫిక్స్ అవుతారు. అలాగా సినిమా కూడా ఎప్పుడు ఒంటరిగానే స్టార్ట్ అవుతుంది, తర్వాత అది మన ప్రపంచమై మన చుట్టూ చాలా పెద్ద ప్రపంచం వస్తుంది. ఈ సక్సెస్సే దానికి మంచి నిరూపణ కావాలని మహేంద్ర గారికి, హీరో గారికి అండ్ దర్శకుడు రవికి ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వి సముద్ర గారు. థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ జబర్దస్త్ చిట్టిబాబు వచ్చేసిన ప్రముఖులందరికీ అండ్ I20 టీం అందరికీ శుభాకాంక్షలు. I20 ది కేర్ ఆఫ్ గర్ల్స్ క్యాప్షన్, బివేర్ ఆఫ్ గర్ల్స్. ఆ క్యాప్షన్ ఏదైతే ఉందో ట్రైలర్లో అలాగే కనిపించింది. సాంగ్స్ ఎక్స్ట్రాడనరీగా తీశారు. ప్రొడ్యూసర్ గారు ఏ ఉద్దేశంతో పెట్టారో రాజుకు సూర్యరాజ్ కంగ్రాట్స్ అండి, మంచి పేరు పెట్టారు. సూర్యరాజ్ సూర్యుడిలాగా వెలుగొందుతూ సినిమా పరిశ్రమలో సక్సెస్ అవ్వాలని మేము ఇంతకుముందు మా మహేంద్ర గారే మాట్లాడుతూ సాక్షాత్ రామానుజులా కనిపించారంటే నిజమే. ఈ రామానుజుల సినిమా తీసిన తర్వాత నేను అందరికీ దేవుళ్లాగా అనిపిస్తున్నాను. అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆ పాత్ర కృష్ణుడు అవన్నీ చేసిన తర్వాత సెట్లోకి వస్తే అందరూ పాదాభివందనాలు చేసేది. మళ్ళీ నేను ఈ పాత్ర చేసిన తర్వాత సెట్లో నాకు అందరూ పాదాభివందనం చేస్తుంటే ఆశ్చర్యపోయినా. అంటే కేవలం ఒక సినిమా ద్వారా జరుగుతుంది ఇది. అలాగా ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రొడ్యూసర్ గారు మామూలుగా చెప్పలే, ఆయన యాంకర్ కంటే స్ట్రాంగ్గా చెప్పాడు. ఆయన మొత్తం సబ్జెక్ట్ అంతా కవర్ చేశాడు, మాకు చెప్తానికి ఏం లేదు. ఆయన KGF లాగా ఉన్నాడని చెప్పాడు, ఇవన్నీ చెప్పేశాడు. ఆయన కంప్లీట్ కవర్ చేశారు. మీరు మొత్తం ప్రిపేర్ అయి వచ్చినట్టుంది ఈ ఫంక్షన్ రోజు నేను ఏం చేయాలి ఏంటి అని. సో ఆయన ప్రొడ్యూసర్ గారికి చాలా ఉత్సాహంగా జరిగిన అనుభవాలు, తనకి సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ ఆయన ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ సినిమా అనుభవాలని చెప్తూ చిన్న సినిమా అనే ఆయన భావం చెప్పాడు. నేను ఒకటే చెప్తాను ఎప్పుడు అందరికీ, నేను ఈ దాదాపు 600 సినిమాలకి నేను గెస్ట్గా ఉండి సపోర్ట్గా ఉంటే నేను చెప్పేది ఒకటే అందరికీ, ఒకటే ఎగ్జాంపుల్ అండి. హనుమాన్ అనే సినిమా రిలీజ్ అయింది, పక్కన పెద్ద స్టార్ హీరోలు 4 ఉన్నారండి. మహేష్ బాబు లాంటి వాళ్ళు, నాగార్జున, వెంకటేష్ లాంటి సినిమాలు ఉంటే హనుమాన్ అనే సినిమాకి థియేటర్స్ దొరకలేదు ఆ టైంలో, సంక్రాంతి టైంలో. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత హనుమాన్కి ఏమో టికెట్లలో ఈ 4 థియేటర్ల జనం ఖాళీ. చెప్పండి, పెద్ద సినిమా చిన్న సినిమా 100 కోట్ల సినిమా ఏంటి? సో ఇక్కడ నిన్న మొన్న వచ్చిన ప్రేమలు, అది ఎవరో తెలియదు, ఆర్టిస్ట్ ఎవరో తెలియదు. ఇంకా నువ్వన్నా తెలుసు, 3 సినిమాలు తీసింది, లాస్ట్ సినిమా కూడా నేనే గెస్ట్గా ఉన్నా, నువ్వన్నా తెలుసు కనీసం, మేమందరం ఉన్నాం. ఆ సినిమా ఎవరో కూడా తెలియదు. అలాగే ఇంకోటి ముంజమల్ బాయ్స్ ఏదో ఉంది, మంజుమల్ బాయ్స్, వాళ్ళు అసలు ఎవరు తెలియదు, ఒక కాన్సెప్ట్తో తీశాడు సినిమా, సూపర్ హిట్. నేను అదే చెప్తాను, ఇంతకుముందు కూడా ఒక ఆయన ఇక్కడ డిస్కస్ చేస్తుంటే, చిన్న సినిమా పెద్ద సినిమా లేనే లేదు, కంటెంట్ ఉంటే ఏ సినిమాని పబ్లిక్ హిట్ చేస్తారో తెలీదు. చాలా ఎగ్జాంపుల్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. ఊహించని వాళ్ళు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. అంటే ప్రజాభిమానం పొందితే పబ్లిక్లో ఈ సినిమా రేపు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టవచ్చు.
ఎవరు ఊహించలేరు. అంటే సినిమా పబ్లిక్కి ఏది ఎక్కుతుంది ఏది ఎక్కదు ఎవరు చెప్పలేరు. ఎంత పెద్ద స్టార్ కూడా చెప్పలేరు నా సినిమా 100 days నడసలేదు, 1 week నడసని రాసియమనండి చూద్దాం. ఇంపాసిబుల్. ఫస్ట్ మార్నింగ్ షో అందరికీ నచ్చే సినిమా తీస్తారు వాళ్ళు కూడా 500 కోట్లు పెట్టి. మార్నింగ్ షో అయిపోయిన తర్వాత మ్యాట్నీ షో ఖాళీ అయిపోయిన ఎన్నో వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో బట్ నేను చెప్పేది మా ప్రొడ్యూసర్ గారికి ఏంటంటే, మీరు సినిమా నమ్మి తీశారు, మంచి డైరెక్టర్ని పెట్టుకున్నారు. డైరెక్టర్ కనిపించట్లేదు అప్పటి నుంచి, ఇక్కడే ఏంది గ్రూప్ ఫోటోలు లేవు, ఎక్కడ లేవు, కనిపించట్లేవు. సో మంచి డైరెక్టర్ తోటి మంచి సాంగ్స్ వినడానికి, సాహిత్యం చాలా బాగుంది. ఏలేందర్ మ్యూజిక్ ఎక్కడ మ్యూజిక్ డైరెక్టర్ రాలేదా ఏలేందర్? ఆ మ్యూజిక్ డైరెక్టర్ 20 ఏళ్ళ కింద చాలా ఫంక్షన్లు చెప్పిండు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఇచ్చిన డబ్బులతో ఆయన కీబోర్డ్ ఏదో కొనుక్కున్నా అని చెప్పాడు లాస్ట్ 2-3 ఫంక్షన్లు. అంటే వీళ్ళందరూ పరిచయం వస్తూనే ఉన్నారు. మీ సినిమా కూడా లాస్ట్ టైం నేనే గెస్ట్గా ఉండి చేశాం. సో అలాగా ఈ సినిమాకి మా అప్పాజీ గారు పిఆర్ఓ ఉండడం, ఆయనైతే సినిమాని ఎంత గ్రాండ్గా ప్రమోట్ చేస్తాడంటే మామూలుగా ప్రమోట్ చేయడు ఆయన. ఆయన పత్రిక ద్వారా అంటే రకరకాలుగా ఆయనకున్న ఇమేజ్ మొత్తం ఉపయోగించి సినిమాని ప్రమోట్ చేస్తారంటే ఇక్కడ చాలా మంచి గ్రూప్ తయారు చేశారు. ప్రొడ్యూసర్ గారి టాలెంటా, ఇక్కడ డైరెక్టర్ గారి టాలెంటా, లేకపోతే మా హీరో కొత్తగా పేరు సూర్యరాజు టాలెంటా తెలీదు. బట్ ఈ సినిమా పాజిటివ్ వేవ్స్ ఉంది. డెఫినెట్గా I20 మంచి పేరు వస్తుంది, టెక్నీషియన్లకు పేరు వస్తుంది. సూర్యకి ఇంకా 4 సినిమాలు హీరోగా చేయాలని ఆయన, ఎందుకంటే చూస్తానికి ఇంత నేను చెప్తామనుకున్న ముందే మా ప్రొడ్యూసర్ చెప్పాడు KGF లుక్స్ ఉన్నాయని. నేను చెప్పాలనుకుంది ఆయన కొట్టేసిండు. సో రియల్గా KGF లుక్ ఉంది. ఆ యాక్షన్ తీస్తున్నప్పుడు కానీ ఇది కానీ ఆ లుక్ చాలా బాగుంది. ఇంకా గెస్ట్లుగా మా దామోదర్ ప్రసాద్ గారు, మా సముద్ర గారు, ఆయన నిత్యం ఎప్పుడు కంటిన్యూ సినిమాలు తీస్తూనే ఇండస్ట్రీలో వెలుగొందుతున్న వ్యక్తి మా సముద్ర అన్న గారు. సో మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదిస్తాం, ఈ సినిమా బాగుండాలి, సినిమా ఆడాలి. ఎందుకంటే ఒక చిన్న సినిమా సక్సెస్ అయితే 1000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, 1000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, కొత్త వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయి. పెద్ద సినిమా వల్ల పెద్ద ఏముండదు, వాళ్ళు మళ్ళీ పెద్ద వాళ్ళని చూస్తారు. పెద్ద దేవి ప్రసాద్ అంటాడు, లేకపోతే దేవిశ్రీ ప్రసాద్ అంటాడు, ఇంకోళ్ళు అంటారు. కానీ మనలాంటి వాళ్ళు అయితే కొత్త వాళ్ళని టాలెంట్ వాళ్ళకి ఇస్తుంటాము, ఇండస్ట్రీకి ఎంకరేజ్ చేస్తుంటాం, కొత్త వాళ్ళని ఇచ్చేస్తాం. సో ఈ చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలి. ఇవాళ ఎందుకు థియేటర్లు ముయ్యడం జరిగిందంటే పబ్లిక్ థియేటర్కి వచ్చే పరిస్థితి లేదు OTT వల్ల. ఏమవుతుంది, నెక్స్ట్ వీక్ OTTలో సినిమా వచ్చేస్తుంది కదా అని రిలాక్స్ అయిపోయారు. కానీ పబ్లిక్కి తెలియాల్సింది ఏంటంటే, మనం 7.1 లాంటి మ్యూజిక్ని చేసి ఎక్స్ట్రాడినరీ ఇస్తాం మనం. ఈ థియేటర్ ఎఫెక్ట్ OTTలో రాదు. చాలామంది ఏం చేస్తారంటే, సినిమా కదా సినిమా చూస్తానికి OTTలో అందులో చూస్తానికి అది సినిమా కాదు. సినిమా చూడాలంటే థియేటర్లో చూడాలి. ఆ ఎఫెక్ట్, ఆ మ్యూజిక్, డిఫరెంట్ మ్యూజిక్లో 7.1 థియేటర్లో వచ్చే ఆ ఎఫెక్ట్స్, ఆ 2 గంటలు ఫీల్ అవటానికి 100 రూపాయలు పెట్టి టికెట్ కొనాలి. ఇంట్లో 100 సినిమాలు వస్తూనే ఉంటాయి అన్నిట్లలో. బట్ ఆ ఫీల్ చూడాలంటే థియేటర్లో చూడాలి. థియేటర్లో మీరు చూస్తేనే మన ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో థియేటర్లు మళ్ళీ ఓపెన్ అవుతాయి. వాటిని సపోర్ట్ చేయండి. మీడియా ద్వారా కూడా చెప్తున్నాను, థియేటర్కి వెళ్ళండి, సినిమా చూడండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే థియేటర్ వ్యవస్థలో కూడా కొన్ని 1000 మంది కార్మికులు బతుకుతున్నారు. మీరు ఈ సినిమా చూడండి, మరి I20 సినిమా చూసి ఆశీర్వదించి ఈ సినిమాని హిట్ చేయాలని మరొకసారి ప్రేక్షకులు కోరుతూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా హీరోకి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, మా అప్పాజీ గారికి థ్యాంక్ యూ చెప్తూ, ఎందుకంటే మీరు ఇలాగే అన్ని సపోర్ట్ చేయాలి. నిత్యం ఆయన డైలీ సినిమా ప్రమోట్ చేస్తూనే ఉంటాడు. థ్యాంక్ యూ అప్పాజీ గారు అండ్ ఆల్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. Thank you so much, Sai Venkat garu, for your words and for your blessings. Thank you. And ఎందుకంటే ఏం చెప్పాలనుకున్నాం గురువు గారు అన్ని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ ఇక్కడ జరిగే విషయాన్ని చేరవేసే వాళ్ళు ఎవరంటే మీడియా మిత్రులు. ఎక్కడ లోపలున్నా బయటికి తెలియాలంటే ఫస్ట్ మీడియా. అందుకు ఫస్ట్ గా ధన్యవాదాలు మీడియా వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి I20 యూనిట్ అందరికీ కూడా ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ యొక్క సినిమాకు వీళ్ళు కష్టపడుతుంటే ఉడతా భక్తిగా సాయం చేయాలనిపించేసి నా యొక్క ప్రొడక్షన్ ద్వారా నాకు తోచినంతగా
వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ వచ్చాను. ప్రతి అణువు డైరెక్టర్ గారు, డిఓపి గారు, మన ప్రొడ్యూసర్ మహేంద్ర గారు, దానికి తోడు హీరో గారు కూడా వాళ్ళతో పాటు యూనిట్తో పాటు వర్క్ చేసుకుంటూ ఈ యొక్క సినిమాను ఈ కొలికి తీసుకొచ్చినందుకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెస్తారు అని. కానీ అందరి పోరాటంతో ఇవాళ దిగ్విజయంగా సక్సెస్ఫుల్ ఫస్ట్ కాపీ తయారు చేసేసి ఈ యొక్క రోజు ఆడియో మరియు టీజర్ రిలీజ్ చేస్తున్నందుకు వారందరికీ కూడా ఆర్థిక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు I-20 మూవీ డిఓపి ప్రసన్న కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. కాన్సెప్ట్ టోటల్గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి రియల్ లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని చేసామని చెప్పారు. అండ్ ఫస్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడు అన్ని డీటెయిల్స్ అని తెలుసుకున్నాక అసలు అంటే సబ్జెక్ట్ కానీ ప్రజెంటేషన్ కానీ నెక్స్ట్ లెవెల్లో క్లియర్గా ఏంటంటే ఒక భారీ సినిమా స్థాయిలో ఉన్నాయి ఇవి ట్రైలర్స్ కానీ మిగిలిన విషయాలు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పేసి భావిస్తున్నాను. అండ్ దీంట్లో సాంగ్ హీరో రెవల్యూషనరీ సాంగ్ ప్రతిఘటన సినిమాలో ఈ దుర్యోధన దుశ్శాసన రేంజ్లో ఉంది. అదే పద్ధతిలో మంచి హిట్ ఖచ్చితంగా కొడుతుందని చెప్పేసి విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇది మూవీలో ఓకే ఫైన్. థ్యాంక్ యూ అండి. ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించినటువంటి శ్రీకోటి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. మా సినిమా టీంను ఇంతమంది ఆశీర్వదించడానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సినిమా కంటెంట్ చాలా కొత్తగా ఉంటుంది. డైరెక్టర్ సుగూరి రవీంద్ర తన జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటనను ఆదర్శంగా తీసుకొని ఈ సినిమాను తీయడం జరిగింది. దానికి మా ప్రొడ్యూసర్లు మహేంద్ర గారు, ఇంకో ఇద్దరు కో ప్రొడ్యూసర్లు ఉన్నారు. సో ఈ సినిమాను చాలా చక్కగా తీర్చిదిద్దారు. లాస్ట్లో చిన్న చిన్న లోపతాపాలు ఉంటే ఇంకొక 3 రోజులు షూట్ చేసి కూడా దాన్ని ఫుల్ఫిల్ చేసి చాలా చక్కగా అవుట్పుట్ బయటికి తీసుకురావడం జరిగింది. ఈ సినిమాకు మిత్రుడు ఎలేందర్ మ్యూజిక్ చేశాడు పాటలు. సో తను కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం చేసి పెట్టండి అని చెప్పేసి అంటే నేను చేయడం జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది. యూత్కు మాత్రానికి మంచి ఎంటర్టైన్, అట్ ద సేమ్ టైం మంచి లవ్ ఫెయిల్యూర్ మూవీ ఇది. తప్పకుండా అందరూ చూసి ఆశీర్వదించండి. మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే మూవీ అవుతుంది. ఈ మధ్య కాలంలో లవ్ ఫెయిల్యూర్ సినిమాస్ చాలా మంచి సక్సెస్ఫుల్ అవుతున్నాయి. రీసెంట్లీ బేబీ మూవీ, సో ఈక్వల్గా మన బేబీ మూవీ కాన్సెప్ట్కు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన నాకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అండ్ yes, now I request I-20 మూవీ హీరో సూర్యరాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు హాయ్ అండి అందరికీ. ఇక్కడ వచ్చిన పెద్దలకు, చిన్నలకు, మీడియా మిత్రులకు నా కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలండి. మా గెస్ట్గా మా సముద్ర గారు, డైరెక్టర్ గారు, మేము ఆయన చూసి మేము వచ్చిన వాళ్ళము. ఆయన సింహారాజ్ సినిమా అప్పుడు నేను చిన్నోండి. ఆయన సినిమా చూస్తుంటే ఈ సినిమా ఏంటని ఆ సారు మాకు పిలువ అని రానందుకు చాలా అదృష్టం. థ్యాంక్ యూ సార్. మాకు ఎన్నుగా ఉండి మా నరేంద్ర రెడ్డి సార్ గారు మాకు చాలా చాలా వెనుక ఉండి మాకు మీరు వెళ్ళండి, మీరు ఉండండి అని మాకు ముందుకు వచ్చి నడిపించారు మా సారు. సార్ మీరు ఇంత అవకాశం చాలా చాలా హ్యాపీ సార్. మా ప్రొడ్యూసర్ గారు సార్ మహేందర్ గారు, ఆయన నా అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీ. నన్ను నమ్మి నా కోసం ఇంత ఖర్చు పెట్టి ముందుకు వచ్చి చాలా హ్యాపీ సార్ మీకోసం. మా శ్రీకోటి గారు, ఆల్రెడీ సినిమా చేసినామండి. మా డైరెక్టర్ గారు రవీంద్ర గారు, నేను నువ్వెవరే చెల్లి మూవీ, ఫస్ట్ మూవీ
ఆ సినిమాకి మా శ్రీకోటి గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు, మంచి బ్యాక్గ్రౌండ్, అలానే దీనిలో కూడా మంచి బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఎందుకు చాలా థ్యాంక్ యూ అండి. Thank you Andy, thank you so much and wishing all the very best. And now I request Chittibabu garu to please come on stage. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ సినిమాలో ఇప్పుడు చూశారు ట్రైలరు, నిజంగా చాలా మంచి క్యారెక్టరు, హీరో ఫ్రెండ్గా మంచి క్యారెక్టరు. నాతో పాటు మా సద్దాము, రియాజు, తర్వాత చిత్రం శ్రీను, జోష్ రవి వీళ్ళందరూ చేశారు మంచి మంచి క్యారెక్టర్స్. డైరెక్టర్ గారు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెక్కువ చెప్తే చాలా టైం అయింది ఇప్పటికే. చాలా అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మహేందర్ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అండి. అండ్ అలానే వేదిక మీద ఉన్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలండి. అలాగే ఈ ట్రైలర్ని సాంగ్స్ని చూడడానికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మూవీ మంచి సక్సెస్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి, అలాగే మా శ్రీకోటి అన్నయ్య గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. I20 మూవీ వాళ్ళకి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.